శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. తిరుపతి లడ్డు విషయంలో డైవర్ట్ చేయడం కోసమా ఇప్పుడు చూసినట్టయితే హెరిటేజ్ది మళ్ళీ తీసుకొచ్చారు. మొన్నటిదాకేమో జంతు కొవ్వు అని చెప్పేసి రకరకాల డైవర్షన్ పాలిటిక్స్ నడిచాయి. ఇప్పుడు ఈ విషయంలో పీఠాధిపతులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు కొన్ని లేఖలు ఇవ్వటం, ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే ఇది హీట్ ఇప్పుడే చల్లారేది కాదు, నో డౌట్ ఆ విషయంలో. అది ఎందుకంటే సెంటిమెంట్ని టచ్ చేశారు కాబట్టి. అయితే ఇప్పుడు ఈ హెరిటేజ్ది మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చారు అంటే ఒక రకంగా డైవర్షన్ అనుకోవాలా హెరిటేజ్ విషయం అనేది? ఇప్పుడు వాస్తవంగా నిన్న కౌన్సిల్లో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో చంద్రబాబే టీటీడీకి కల్తీని సరఫరా చేశాడు, టీటీడీకి చంద్రబాబు ద్రోహం చేశాడు అని చెప్పని తీవ్రమైన ఆరోపణలు చేస్తా సభని స్తంభింపజేశారు. సరే, చంద్రబాబు ఏ రూపంగా తిరుమలకి ద్రోహం చేశాడు, ఆయన ద్వారా ఏమీ సరఫరా చేయబడింది, ఆ వివరాలు చెప్పండి అని చెప్పని ప్రభుత్వ పరంగా వాళ్ళని డిమాండ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. వాళ్ళ దగ్గర స్పష్టమైన సాక్ష్యాధారాలు లేవు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన బొత్స సత్యనారాయణ గారు కూడా హెరిటేజ్కి సంబంధించిన చీజ్ ప్యాకెట్, దాన్ని నెయ్యి ప్యాకెట్ అని చెప్పని ఆయన మీడియాకు చూపిస్తూ ఉన్నాడు. అంటే చీజ్కి నెయ్యికి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా బొత్స సత్యనారాయణ గారికి తెలియటల్లా. అదే క్రమంలో హెరిటేజ్ చాలా స్పష్టంగా ప్రకటించింది, ఇందాపూర్ డైరీ టీటీడీకి సరఫరాదారుగా ఉన్నది వాస్తవం. ఇందాపూర్ డైరీ దేశంలో చాలా సంస్థలకు సరఫరాదారుగా ఉంది. అలాగే ఇందాపూర్ డైరీ నుంచి మేము కొన్ని డైరీ ప్రోడక్ట్స్ కొని మేము మార్కెటింగ్ చేస్తున్నాం. పైగా నిన్న బొత్స సత్యనారాయణ గారు చూపించిన చీజ్ ప్యాకెట్ మీద కూడా క్లియర్గా వాళ్ళు డిస్క్లైమర్ ఉంది, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ, మార్కెటింగ్ బై హెరిటేజ్. ఇందాపూర్ డైరీ వాళ్ళు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్ని మేము ఉత్పత్తి చేసామని హెరిటేజ్ బ్రాండింగ్ చేసుకోవాలా, వాళ్ళు తయారు చేశారు, మేము మార్కెట్ చేస్తున్నామని చెప్పని దాని మీద ముద్రించుంది. దాంట్లో ఇంకా బొత్స సత్యనారాయణ కొత్తగా కనిపెట్టేదే ఉంది, ఆ కంపెనీయే ప్రకటించుకుంది మేము ఇందాపూర్ నుంచి కొన్న ప్రోడక్ట్ ఇది అని చెప్పని. ఇదే క్రమంలో ఇందాపూర్తో హెరిటేజ్ కొన్న వ్యాపార లావాదేవీల్లో పన్నీరు, చీజు ఇటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి తప్ప నెయ్యి కొనుగోలు అమ్మకాలు జరగల. హెరిటేజ్ నుంచి ఇందాపూర్కి నెయ్యి అమ్మలా, ఇందాపూర్ నుంచి హెరిటేజ్ నెయ్యి కొనలా. ఇందాపూరు ఇవాళ సెకండ్ లార్జెస్ట్ డైరీ ఇన్ ఇండియా. అమూలు ఫస్ట్ లార్జెస్టు, ఇందాపూర్ సెకండ్ లార్జెస్టు, హెరిటేజ్ థర్డ్ లార్జెస్ట్. అటువంటి హెరిటేజ్ కొన్ని వస్తువులు ఇందాపూర్ దగ్గర కొనుగోలు చేస్తుంది. ఇదే క్రమంలో ఇదే ఇందాపూర్ డైరీ అమూల్కి, మదర్ డైరీకి, ఇటువంటి ప్రఖ్యాతిగాంచిన సంస్థలు చాలా వాటికి కూడా, బ్రిటానియా లాంటి కంపెనీకి కూడా ఇవాళ ఇందాపూర్ డైరీ నుంచి సరఫరా జరుగుతూ ఉంది. మరి ఇవాళ టెండర్లో ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కించుకుంది. నిన్న సాయంత్రానికి టీటీడీ ఒక స్పష్టమైన బులెటిన్ రిలీజ్ చేసింది. అందులో ఏ డేటున, ఏ రిజల్యూషన్తో, ఏ టెండర్ ఏ సంస్థకు దక్కింది. వీళ్ళు ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి ఏం మొదలుపెట్టారు, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించిన నందిని బ్రాండు నెయ్యిని 2024 తర్వాత, అంతకుముందు నందిని బ్రాండ్ సరఫరా చేయబడుతుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నందిని బ్రాండ్ సరఫరా ఆపేశారు అని చెప్పని. వాస్తవంగా 2019 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించిన నందిని బ్రాండ్ నెయ్యే సరఫరా చేయబడుతుంది. దాన్ని రద్దు చేసి ఈ బోలేబాబాలు, ఈ వైష్ణవి, ఏఆర్ డైరీ, ప్రీమియర్ ఆగ్రో, ఇటువంటి బోలేబాబా ఆర్గానిక్, ఇటువంటి సంస్థలకి టెండర్లు కట్టబెట్టింది వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి. అట్లాంటిది వాళ్ళేదో కేఎంఎఫ్ నందిని బ్రాండు వాళ్ళు సరఫరా చేయించినట్టు ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వీళ్ళ హయాంలో ఈ సరఫరా ఆపేసినట్టుగా చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 7 విడతల టెండర్లు పిలిచారు. 65 లక్షల కిలోలకి టెండర్లు పిలిచారు. అందులో
సుమారుగా 40 లక్షల కిలోల టెండర్లు, అంటే 62% ఆఫ్ ది సప్లై ఇవాళ నందిని నెయ్యే సరఫరా చేయబడతా ఉంది. సంగం డైరీ, ఇందాపూర్ డైరీ. దాని మీద ఈయన కూడా స్పందించారు, మన బిఆర్ నాయుడు గారు కూడా. అదే టీటీడీ రిలీజ్ చేసిన బులెటిన్ అది. అవును, బిఆర్ నాయుడు గారే ప్రెస్ మీట్ పెట్టి ఆయనే విడుదల చేసిన డీటెయిల్స్ అవి. మదర్ డైరీ, ఇందాపూర్ డైరీ, సంగం డైరీ వీళ్ళు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేశారు. టెండర్లో పార్టిసిపేట్ చేసిన ఇంకా కొన్ని సంస్థలు వాళ్ళు టీటీడీ నిర్దేశించిన ప్రమాణాలు అందుకోలేని నేపథ్యంలో ఇంకొక 3 సంస్థలకి టెండర్లు నిరాకరించారు. ఈ ప్రమాణాలు అందుకున్న సంస్థల్ని ఈ క్రమంలో ఇంకొక కఠినమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. వైవి సుబ్బారెడ్డి గారి పాలనా హయాంలో టెండర్ నిబంధనలు సడలింపు జరిగితే వాటిని కఠినతరం చేశారు. అంటే ఇవాళ ఈ సరఫరాలో రవాణా సమయంలో నెయ్యి క్వాలిటీ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ప్లాంట్ నుంచి వీలైనంత వేగంగా టీటీడీకి చేరాలనే ఉద్దేశంతో 800 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ పరిమితిని కూడా కుదించారు. 2019లో ఆ 800 కిలోమీటర్ల పరిమితే ఉండేది. దాన్ని వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ధర్మకర్తల మండలి దాన్ని రిలాక్స్ చేసి 1500 కిలోమీటర్లకు వాళ్ళు పెంచారు. దాన్ని మళ్ళీ తిరిగి కఠినతరం చేస్తూ 800 కిలోమీటర్ల లోపున్న డైరీలే టెండర్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పని. ఈ క్రమంలో అసలు ఇందాపూర్ డైరీ కూడా ఎలా రంగప్రవేశం చేసింది? నందిని డైరీకి 20 లక్షల కిలోల టెండర్ ఇవ్వగలిగితే వాళ్ళు దక్కించుకుంటే వాళ్ళు ఒకసారి సాధ్యాసాధ్యాలు బేరీ చేసుకొని నెయ్యి ధర పెరిగిన నేపథ్యంలో మేము 10 లక్షల కిలోల కన్నా సరఫరా చేయలేము అని చెప్పని ఇంకొక 10 లక్షల కిలోల సరఫరా విషయంలో ఆసక్తత వ్యక్తం చేసే నేపథ్యంలో అప్పుడు ఈ దగ్గర 800 కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల కిలోలు సరఫరా చేయగలిగే సామర్థ్యం ఉన్న వేరే సంస్థలు లేక అప్పుడు ఈ డిస్టెన్స్ని రిలాక్స్ చేస్తూ 1-2 సార్లు ఆలోచించుకొని రిలాక్స్ చేసిన మేరకు ఇందాపూర్ డైరీకి ఇంకొక 10 లక్షల కిలోలు, అది కూడా 2 టెండర్ల రూపంలో 6.5 లక్షల కిలోలు ఒకటి, 3.5 లక్షల కిలోలు ఒకటి, 2 టెండర్ల రూపంలో వాళ్ళకి ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. ఇలా పైగా ఎన్డీడీబీ ప్రమాణాలు, తర్వాత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధికారుల వాళ్ళ నామ్స్, వాటిని ప్రాపర్గా మీట్ అయ్యే విధంగా వెహికల్స్ జీపీఎస్ లాకింగు, అంటే ఆ జీపీఎస్ లాక్ చేసి ఉంచి జీపీఎస్ని ఆన్ చేసి దాన్ని వేరే ఆల్టర్ చేయకుండా కనుక లాక్ చేసి పెట్టి ఆ వెహికల్ మూవ్ అయితే వెహికల్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవడానికి, అంటే ప్లాంట్ నుంచి బయలుదేరి డైరెక్ట్గా టీటీడీకి వస్తుందా, మధ్యలో గతంలో బోలేబాబా పేరిట వైష్ణవి డైరీ, వైష్ణవి నుంచి ఏఆర్ డైరీ, ఏఆర్ డైరీ నుంచి మళ్ళీ టీటీడీ, ఇటువంటి వ్యవహార శైలి లేకుండా ఏకాఏకన ఏ ప్లాంట్ నుంచి అయితే మనం సరఫరా చేయించుకుంటున్నామో ఆ ప్లాంట్ నుంచి డైరెక్ట్గా టీటీడీకి చేరాలనే ఉద్దేశంతో. ధర విషయంలో కూడా మరి ఇప్పుడు మంచి బెస్ట్ క్వాలిటీ ధరకు ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ధర ఎక్కువగానే ఉంటుంది. ఆ రోజుల్లో నెయ్యి లాంటి ఒక కెమికల్ సొల్యూషన్ పంపించారు కాబట్టి వాళ్ళు 319 రూపాయల 80 పైసలకి, అది కూడా మళ్ళీ చిన్న పన్నబోటాడి కమిషన్లు చెల్లించి మరి, అంటే 319 రూపాయల్లో కూడా మళ్ళీ కమిషన్లు పోతే వాళ్ళకి ఇంకా తక్కువకే గిట్టింది. దాంట్లోనే వాళ్ళకి లాభసాటైన వ్యాపారం నడిచింది అని అంటే ఎంత తక్కువ క్వాలిటీ నెయ్యి లాంటి పదార్థం కాబట్టి అది వాళ్ళకి గిట్టుబాటు అయింది. కానీ ఇవాళ స్వచ్ఛమైన ఆవు పాలతో తయారు చేయబడి, ఆవు పాల నుంచి ప్రాసెస్ చేయబడి ఉత్పత్తి చేయబడిన అసలు సిస్సలు నెయ్యిని సరఫరా చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇవాళ పెరిగిన ధరల నేపథ్యంలో రేటు పెట్టాల్సి వస్తుంది. ఆ రేటు పెట్టడం వల్లే 495 రూపాయలతో 2024లో బిగిన ఈ టెండర్ ప్రక్రియ ఇప్పుడు 715 రూపాయలకు చేరింది. 715 రూపాయలు కూడా ఎన్డీడీబీ నిర్ధారించిన ధరలవి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నిర్ధారించిన ధరలు. బెస్ట్ క్వాలిటీ మీకు కావాలి అంటే ఈ ధర పెట్టాల్సి వస్తుంది, అట్లయితేనే సాధ్యపడుతుంది. మీకు 2014-19 మధ్యకాలంలో ఆ రోజు 17 రూపాయలు ఆవు పాలు లీటర్ ధర ఉండేవి కాబట్టి ఆ రోజు వాళ్ళు 278 రూపాయలకు సరఫరా చేయగలిగారు. ఆవు పాలు 42 రూపాయలకి చేరినాయి కాబట్టి ఆవు పాలు రేటు పెరిగిన తర్వాత ఆవు పాల నుంచి ఉత్పత్తి అయ్యే నెయ్యి కూడా బై ప్రోడక్టే కాబట్టి ఖచ్చితంగా అది కూడా ప్రపోర్షనేట్గా ధర పెరుగుతుందని ఎన్డీడీబీ ఏ ధర నిర్ధారిస్తే ఆ ధరకి వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇంత ట్రాన్స్పరెంట్గా క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చి ఆ క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో కూడా రవాణాల సందర్భంగా కూడా ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టంగా టెండర్ ప్రక్రియ కఠినమైన నిబంధనలతో అమలు చేస్తూ దేశ అత్యున్నత సంస్థల సూచనల మేరకు సలహా మేరకు వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు నిర్దేశించిన ప్రమాణాల మేరకు నెయ్యి సరఫరా చేయించుకుంటుంటే దానికి కూడా వంకలు పెట్టడానికి సోషల్ మీడియాలో ఎవరో జీవి హర్ష్ కుమార్ అని చెప్పని ఒక మాజీ ఎంపీ ఉన్నాడు. అతను ఫక్తు క్రిస్టియన్, అతను
పగడాల ప్రవీణ్ మరణం సంభవించిన సందర్భంగా ఎంతటి న్యూసెన్స్ చేశాడో చూసాం మనం. అది ప్రమాదవశాత్తు జరిగిన మరణం అయితే కూడా దాన్ని హత్య అని చెప్పని, అది హిందూ సంస్థల కుట్రతోటి అతని హత్య చేయించారు అని చెప్పని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఎన్ని తప్పుడు పనులకు అతను పాల్పడ్డది చూసాం మనం. అటువంటి జీవి హర్ష్ కుమారు నిన్న నాకెవరో టీటీడీ లడ్డు ఇచ్చారు, ఆ లడ్డు సైజ్ చూస్తే చిన్నదిగా ఉంది, ఆ లడ్డు రుచి ఒకప్పుడులాగా లేదు అని చెప్పని ఏంటంటే ఉద్దేశపూర్వకంగా అసలు హిందూ ధర్మంతో ఏమాత్రం సంబంధం లేని ఒక క్రిస్టియానిటీని ఆచరించే హర్ష కుమారు ఈ విధమైన ఆరోపణ చేయటం. ఆ రోజు ప్రవీణ్ పగడాల గురించి ఇతనే మాట్లాడతాడు, ఇవాళ టీటీడీ లడ్డు గురించి కూడా ఇతనే మాట్లాడతాడు. టీటీడీ గురించి మాట్లాడటానికి చాలామంది ఉన్నారు. టీటీడీకి జరిగిన అపచారం గురించి ఏ రోజు జీవి హర్ష కుమార్ ముందే గొంతెత్తి మాట్లాడాల. గత 5 సంవత్సరాల టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో నెయ్యి లాంటి పదార్థాన్ని సరఫరా చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచిన సందర్భంగా ఈ హర్ష కుమార్ లాంటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడాల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన తప్పు వెలుగులోకి వచ్చి వాళ్ళు డిఫెన్స్లో పడి వాళ్ళ హిందూ సమాజం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో వాళ్ళ రెస్క్యూ కోసం ఇష్యూను పక్కదోవ పట్టించే ప్రాసెస్లో వీళ్ళందరూ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అదే క్రమంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా హిందూ పీఠాధిపతులు, వివిధ ధార్మిక సంస్థలకు సంబంధించిన పెద్దలందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన ఈ తప్పు పట్ల వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఒక ఇన్సెక్యూరిటీలో పడిపోయిన వైసీపీ పార్టీ ఏదో ఒక రకంగా దీన్ని పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో ఏదో రకంగా ప్రజల ఆలోచనని డైవర్ట్ చేయగలనని ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ పనులు చేసినా, ఏ విధమైన కుప్పిగంతుల పిల్లిమొగ్గలు వాళ్ళ వైపు నుంచి ప్రయత్నాలు జరిగినా సరే ఏం తప్పు జరిగిందనేది ఇప్పటికే హిందూ సమాజానికి ఒక స్పష్టంగా తేటతలం అయిపోయింది. వాళ్ళు చేసిన ఈ తప్పుకి తగిన పాప పరిహారం వాళ్ళ వైపు నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా పౌర సమాజం వైపు నుంచి వాళ్ళకి ఆ తగిన పరిహారం చెల్లించే తీరతారు. అంటే ఇక్కడ ఒకటండి, మరి హెరిటేజ్ విషయంలో వీళ్ళ మీద చర్యలు ఉండవా, లేకపోతే మరి ఈ విధంగా చేసుకుంటూ పోతే దాని రిప్యుటేషన్ దెబ్బతింటదిగా? ఆల్రెడీ హెరిటేజ్ సంస్థ ఈ విధమైన ఆరోపణలు చేస్తున్న వాళ్ళ మీద డెఫమేషన్ సూట్ ఫైల్ చేయడానికి కూడా రంగం సిద్ధమవుతూ ఉంది. అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళకు ఒక సొంత మీడియా ఉంది, వాళ్ళ సోషల్ మీడియా ఉంది, వాళ్ళకి అనుబంధంగా ఉండే వాళ్ళ చేత పోషింపబడే యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో ఒక రకంగా మసిపూసి మారేడికాయ చేయాలి, నిజం గడప దాటేలోపు అసత్యం ప్రపంచాన్ని చుట్టొచ్చింది అన్నట్టుగా అసత్య ప్రచారాలు చేయటం, వ్యక్తిత్వాలకు పాల్పడటం. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల్ని పొలిటికల్గా డీఫేమ్ చేసే ప్రయత్నం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారికి లేని ఎలివేషన్ ఇటువంటి ఒక ప్రాసెస్లో గత దశాబ్ద కాలంగా వాళ్ళ రాజకీయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ 2024 ఎన్నికల నాటికి ఈ ఫేక్ ప్రచారాలు, అసలు సిసలు జగన్మోహన్ రెడ్డి పాలనా దక్షత, వీటన్నిటి గురించి ఒక అవగాహన వచ్చిన ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఏ తీర్పు ఇచ్చారో చూసాం. అయినా సరే వైసీపీ నాయకుల్లో కనీస మాత్రం పరివర్తన లేకుండా ఇవాళ హెరిటేజ్ ప్రతిష్టను పణంగా పెడతా ఉన్నారు. అలా పెడుతున్న నేపథ్యంలోనే హెరిటేజ్ సంస్థ కూడా పరువు నష్టం దావా దాఖలు చేయడానికి సిద్ధపడతా ఉంది. గతంలో చాలా కేసులు ఇప్పటికే నమోదై ఉన్నాయి. నారా లోకేష్ పరువు నష్టం దావా దాఖలు చేస్తున్నాడు. మంత్రి నారాయణ గారు గతంలో పరువు నష్టం దావా దాఖలు చేస్తున్నారు. సాక్షి మీద ఎన్ని పరువు నష్టం దావాలు దాఖలు చేసినా సరే దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా వాళ్ళు మా రాజకీయ విధానాలకే కట్టుబడి ఉంటాం, మా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎజెండాని అమలు చేయడంలో భాగంగానే మా పత్రికా విలువలు పాటించకపోయినా సరే మేము జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక పాంప్లెట్గానే వ్యవహరిస్తామని చెప్పిన వైఖరితో వాళ్ళ వ్యవహారశైలి కొనసాగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హెరిటేజీ తన చట్టపరమైన ప్రొసీడింగ్స్ తను ఇనిషియేట్ చేసేటివే. కానీ ఇదే విధమైన బరితెగింపు వైఖరి సాక్షి నుంచి ఎల్లకాలం ప్రదర్శింపజేయగలనని చెప్పని జగన్మోహన్ రెడ్డి అనుకున్నా, ఎంతమంది తన రాజకీయ ప్రత్యర్థులు ఉంటే అంతమంది వ్యక్తిత్వానికి నేను పాల్పడగలననే భావనలో అతను ఉన్నా, అంతిమంగా ఇవాళ ఎలా అయితే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠంలా కళ్ళ ముందు కనిపిస్తుందో, అదేవిధంగా హెరిటేజ్ వల్లనో ఇంకొకరి వల్లనో ఈ వ్యక్తిత్వానికి పాల్పడుతున్న నేపథ్యంలో తగిన మూల్యం సాక్షి కూడా చెల్లింపజేయడం ఖాయం.